జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి కాంగ్రెస్ సర్కార్పై విమర్శలు గుప్పించారు. మాటల తూటాలు పేల్చారు. రెండేళ్లలో జూబ్లీహిల్స్ లో ఒక్క అభివృద్ధి పనైనా చేశారా అని నిలదీశారు. రేవంత్ రెడ్డి పాలనలో విధ్వంసం తప్ప ఇంకేం జరగలేదన్నారు. బ్లాక్మెయిల్ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఓటమి భయం, ప్రెస్టేషన్లో బ్లాక్మెయిల్ కు పాల్పడుతున్నారని విమర్శలు ఎక్కుపెట్టారు. బీఆర్ఎస్ నాయకులపై దాడులకు దిగుతున్నారని విమర్శించారు. ఏనాడు జూబ్లీహిల్స్ ముఖం చూడని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు గల్లీ గల్లీ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ఒక అరాచక ప్రభుత్వం రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ అరాచకత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. రెండేళ్ల రేవంత్ పాలనలో జరిగిన అరాచకాలకు జూబ్లీహిల్స్ ప్రజలు తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. కాంగ్రెస్ ను ఓడించకపోతే మరో 3 ఏళ్ల పాటు ఈ రాష్ట్ర ప్రజలు నరకయాతన అనుభవించాల్సి ఉంటుంది. కేసీఆర్ పాలనలో వికాసం, రేవంత్ పాలనలో 2 ఏళ్ల పాలనలో ప్రజలకు విధ్వంసం తప్ప మిగిలిందేం లేదు. ఈ ఎన్నిక వికాసానికి విధ్వంసానికి మధ్య జరుగుతున్న ఎన్నిక. ప్రజలు ఈ ఎన్నికల్లో ఏది కావాలో నిర్ణయించుకోవాలి. వికాసం గెలవాలా, విధ్వంసం గెలవాలా? చివరికి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులను బ్లాక్మెయిల్ చేస్తుండు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రజలను కూడా రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేస్తుండు. ఈజ్ ఏ బ్లాక్మెయిలర్. నువ్వు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ లో చేరకపోతే నీ ఇల్లు కూలగొడతాం, నీ వ్యాపారాలు దెబ్బతీస్తాం, నిన్ను ఇంకేదో చేస్తాం అని ఇవాళ బీఆర్ఎస్ కార్యకర్తల మీద, నాయకులను వేధింపులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నాడు. చివరికి ప్రజలతో కూడా ఏమంటున్నాడు, మీరు కాంగ్రెస్ కోటేయకపోతే మీ రేషన్ షాప్ బంద్ అవుతుంది, మీ పెన్షన్ బంద్ అవుతుంది. నీ అయ్యే జాగిరా, నువ్వెవరు బంద్ చేయడానికి? దిస్ ఇస్ డెమోక్రసీ. నీ ఇంట్లోకెళ్ళి ఇస్తున్నావా, నీ నాయన డబ్బులు ఇస్తున్నావా? కానీ ఇలా ముఖ్యమంత్రి ఏంటంటే ఓటమి భయం పట్టుకున్నది, చెప్పుకోవడానికి ఏమీ లేదు. అందుకే ఇలా రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ కు పాల్పడతా ఉన్నాడు. ప్రజలను బెదిరించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ప్రజాస్వామ్యంలో బెదిరింపులకు తావులేదు. స్కీములు బంద్ చేస్తా అని చెప్పడానికి అవకాశం లేదు. ఇది కేవలం నీ ఓటమి భయంతో, ఫ్రస్ట్రేషన్ తో ఇవాళ ముఖ్యమంత్రి గారు బ్లాక్ మెయిల్ కు పాల్పడతా ఉన్నాడు. అంటే రేవంత్ పాలన ఈజ్ ఏ బ్లాక్ మెయిల్ గవర్నమెంట్. ఇవాళ రేవంత్ పాలనలో గన్ కల్చర్ మీరు కూడా చూస్తున్నారు. పట్టబగలు తుపాకులతో కాల్చివేతలు. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ తుపాకులు? కేసీఆర్ గారేమో అగ్రికల్చర్ పెంచితే రేవంత్ రెడ్డి గన్ కల్చర్ పెంచుతా ఉన్నాడు. మర్డర్లు పెరిగినాయి, మానభంగాలు పెరిగినాయి. ఇది నేను ఉత్తగా చెప్తలేను, రాజకీయంగా చెప్తలేను. ఇది అఫీషియల్ గా పోలీస్ క్రైమ్ రికార్డ్ రిపోర్ట్ నుంచి చెప్తున్నా. ఈ సంవత్సరం, ఈ జనవరి నుంచి ఇప్పుడు నవంబర్, ఈ 9-10 నెలల్లో దాదాపు 189 మర్డర్లు జరిగినాయి. ఇందులో 88 మర్డర్లు నడి రోడ్డు మీద పట్ట పగలు మర్డర్లు జరుగుతా ఉన్నాయి. ఇలా హైదరాబాద్ లో 1700 కిడ్నాప్లు, 123 రేప్ కేసులు, 1051 రాబరీస్, 6411 దొంగతనాలు. అంటే ఇట్లా ఈ ఇయర్లో, ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో 2025 సంవత్సరంలో 12% మహిళల పట్ల నేరాలు పెరిగినాయి.